జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎందుకండి మా నాన్నకి ఫోన్ చేసి పిలిపించారు? అది నేను ఏదైనా ఉంటే మనం చూసుకోవాలి కానీ మా నాన్నకి చెప్తారా? అమ్మొచ్చి వెళ్ళిందంట అంటే మన గొడవ గురించి అందరికీ చెప్పేశారా? మీరు తెలివైన వారు అనుకున్నాను కానీ మరీ ఇంత తెలివి తక్కువగా బిహేవ్ చేస్తారనుకోలేదు. వసుగారు, మన మధ్య ఏ గొడవలు ఉన్నా ఇంకేమున్నా ఈ 4 గోళ్ల మధ్య ఉండాలి. అమ్మ నాన్నలైనా సరే మన విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అది ఇంకోసారి ఇలా చేయకండి. నేను వెళ్ళి నాన్నతో మాట్లాడొస్తాను. ఆ, సారీ నాన్న, వసుగారు తొందరపడి మీకు ఫోన్ చేసి పిలిపించినట్టున్నారు. తను చెప్పినట్టు మా మధ్య ఏం జరగలేదు నాన్న. అనవసరంగా మిమ్మల్ని శ్రమ పెట్టినట్టున్నారు. వసు నాకు ఫోన్ చేసి పిలిపించడం ఏంటి? పొలం గురించి నీతో మాట్లాడాలని నేనే వచ్చాను. అంటే వసుగారు మీకేం చెప్పలేదా? తను ఇంట్లో గొడవల గురించి నీకే చెప్పదు, ఇంకా నాకేం చెప్తుంది? మరి అమ్మ కూడా వచ్చేళ్ళిందని పిల్లలు చెప్పారు. అక్కడ ఏదో గొడవైనట్టుంది అభి. తన కొడుకుల మీద అలిగి ఇక్కడికి వచ్చింది. ఓహ్, తనిక్కడుంటే నువ్వు ఆస్తి తిరిగి లాక్కుంటావేమో అని నీ అన్నా తమ్ముడు వచ్చి మీ అమ్మని బలవంతంగా లాక్కెళ్లారు. ఇంతకీ నీకు వసుకి గొడవేంటి? ఏం లేదు నాన్న, ఇప్పుడే వస్తాను. వసుగారు, సారీ అండి, తొందరపడ్డాను. మీరెప్పుడూ చేసేది అదేగా. మీరు మా నాన్నతో మన గొడవ గురించి చెప్పారేమో అనుకున్నాను. ఇది వరకు ఎప్పుడైనా చెప్పానా? లేదు, ఇప్పుడు మనం వాళ్ళకి దూరంగా ఉన్నాం కదా. మనం ఎప్పుడూ దగ్గరగానే ఉన్నాం. నాతో గొడవ అయితే మీకు చెప్పుకోవడానికి వాళ్ళే కదా ఉన్నారు. నా కష్టమైనా సుఖమైనా నేను మీతోనే చెప్పుకుంటాను. మీరు నాతో చెప్పకుండా చాలా పనులు చేశారు కదా. అప్పుడు వేరు, ఇప్పుడు అలా చేయలేను. ఇప్పుడు నాకు ఇష్టం లేని పనులు చేస్తున్నారు. మీకు ఇష్టం లేక కాదు, నేను కష్టపడుతున్నానని మీ భయం. నాది భయం కాదండి, బాధ్యత. అప్పుడు నాది బాధ్యతే. మీరు మనసు మార్చుకోరా? మాట మార్చడం మీకు రానట్టే మనసు మార్చుకోవడం నాకు రాదు. వెళ్ళి మావయ్య గారి దగ్గర కూర్చోండి. లేదంటే నిజంగా మన మధ్య ఏదో గొడవ ఉందని మావయ్య గారు కిచెన్లోకి వచ్చేస్తారు. ఓకే ఓకే. వసుగారు, సారీ అండి. రమేష్, నీ ఓటు నాకే వేయాలా? ఇదిగో అభిరామ్, నిన్నే. ఇలా రండి. మీ ముగ్గురే వచ్చారు. మీ వైఫ్ అదే మా ప్రత్యర్థి ఎక్కడ అభిరామ్? ఈరోజు తను రాలేదు. అదేంటి? ప్రచారానికి ఈరోజే ఆఖరు కదా, ఎందుకు రాలేదు? అది నీకు అనవసరం అన్నా. ఓ, ఎంత ప్రచారం చేసినా ఎవరు తన మాట వినరని అర్థమై రాలేదా? మా అక్క మాట ఎవరు వింటారో ఎవరు వినరో రేపు తెలుస్తుందిరా అన్నా. రేపటి వరకు మీ అక్క ఫ్యాక్టరీలో ఉండాలి కదా పద్మ. రేపు ఎలాగూ ఓడిపోతానని
భయపడి ఈ రోజే ఇంట్లో దక్కుందా? తను ఎవరికి భయపడదు. మరెందుకు రాలేదు? ఓటమి భయంతో మొహం చూపించలేకే కదా. ఓడిపోయాక రిజైన్ చేయాల్సి వస్తుందనే కదా తను రాలేదు. కారణాలు అనవసరం అని చెప్పాను కదన్నా. తను ఈరోజు ఫ్యాక్టరీకి రాలేదన్న ఒక్క కారణం చాలరా రేపు తనని ఎలక్షన్లో లేకుండా చేయడానికి. నామినేషన్ వేశాక ఎలక్షన్స్లో ఎందుకు ఉండనివ్వరు? ఎందుకంటే ముందు రోజు లీవ్ లెటర్ ఇవ్వకుండా తర్వాత రోజు పని చేయడం కంపెనీ రూల్స్కి విరుద్ధం కాబట్టి. ఆ కారణంతో మీ వైఫ్కి ఈరోజే ఊస్టింగ్ ఆర్డర్ ఇప్పిస్తాను. హలో మేనేజర్ గారు, ఇలా రండి. ఏంటి? అభిరామ్ గారి భార్య, అదే నా అపోజిషన్ లీడరు, వితౌట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఫ్యాక్టరీకి రాలేదు. కంపెనీ రూల్స్ ప్రకారం వెంటనే తనకి ఊస్టింగ్ ఆర్డర్ ఇవ్వండి. కుదరదు. తను లీవ్ లెటర్ ఇవ్వలేదు కదా? ఇవ్వలేదని ఎవరు చెప్పారు? నిన్ననే వసుంధర నాకు లీవ్ లెటర్ ఇచ్చింది. అయినా రేపు ఎలక్షన్స్ పెట్టుకుని ఈ రోజు మీ ఆవిడ లీవ్ పెట్టడం ఏంటి అభిరామ్? వాట్? తను ఈరోజు లీవ్ పెట్టిందా? వర్కర్స్ ఎవరు తన మాట వినేలా లేరని ఆవిడికి పిచ్చి పట్టినట్టుంది. ఎలాగో ఓడిపోతానని తెలిసి ఈ రోజు నుంచి పని మానేసినట్టుంది. పని మానేస్తే రిజైన్ చేస్తుంది కానీ లీవ్ ఎందుకు పెడుతుంది హారిక? పాయింటే. ప్రచారం చేసుకోవడానికి, ఓట్లు అడగడానికి ఉన్న ఒక్క రోజుని తనెందుకు వేస్ట్ చేసుకుంటుంది? సింపుల్ అఖిల్, ఈ ఒక్క రోజులో ఏమీ చేయలేనని తనకు అర్థమై ఉంటుంది. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న యూనియన్ లీడర్ని ఎదిరించి గెలవటం అంత ఈజీ కాదని ఇండైరెక్ట్ గా విత్డ్రా అయిందేమో. అంత ఈజీగా వసు ఓటమిని ఒప్పుకోదు హారిక. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.